నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఇటు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఇలా బూతులు తిట్టి జనాల్ని ఆడవాళ్ళతో అసభ్యంగా ఎవరైతే అంటే వినడానికి కూడా అతి చిరాగ్గా అనిపించే పదాలతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి, అంటే వాళ్ళ భార్యలు కావచ్చు లేదంటే తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళంతా బయటకు వచ్చి మా అబ్బాయి మంచోడు, నా భర్త మంచోడు అని చెప్పుకోవడం మనం విన్నాము. ఇప్పుడు కేవీఆర్ జర్నలిస్ట్ ఆయన అరెస్ట్లో కావచ్చు, ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో కావచ్చు, వాళ్ళ మదర్, భార్య వీళ్ళంతా బయటకు వస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకుంటే కనుక గాదే సాయికృష్ణ లాకప్ డెత్, ఇక్కడ కూడా తన తల్లి బయటకు వచ్చి నా బిడ్డకి అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని అడిగారు. తల్లి న్యాయం కోరడంలో తప్పు లేదు అని ఈరోజు ప్రభుత్వం స్పందించి ఆవిడకి సపోర్టుగా నిలిచింది. కానీ ఒకటి అర్థం కానిది ఏంటి అంటే, వీళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు ఇదే కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈ విధంగా చెప్పట్లేదు, వీళ్ళు చేస్తుంది తప్పు అని. కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే మాకు అన్యాయం జరిగింది అనేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఏమన్నారంటే, ఇలా వీడియోలు చేసే వాళ్ళకి కొంతమంది డబ్బులు ఇస్తున్నారు, ఈ డబ్బులు తీసుకుని ఇలాంటి వీడియోలు చేస్తున్నారు, కొన్ని శక్తులు ఉన్నాయి వెనుకాతల రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నాయి అని. మరి దీని మీద మనం డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ఆ శక్తి, ఎవరు, కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు, ముందెందుకు రావట్లేదు? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. తప్పు చేస్తున్నప్పుడేమో నువ్వు చేస్తుంది తప్పు అని ఇదే కుటుంబ సభ్యులు చెప్పట్లేదు, తప్పు చేసి జైలుకి వెళ్ళిన తర్వాత మాత్రం కావాలని అక్రమ అరెస్టులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అదే కుటుంబ సభ్యులు, అందులోనూ ఇంటి ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు. ఇదే మగవాళ్ళు ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎందుకు అంటే, ఒకటమ్మా, ఇది గతంలో 2019-24 మధ్య కాలంలో ఇష్టారీతిన ఒక కంట్రోల్ తప్పి అప్పటి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఇతర పార్టీల నాయకులుగా కుటుంబ సభ్యులు, మహిళలను కూడా చాలా దారుణాతి దారుణంగా ఆ సోషల్ మీడియాను ఒకటి పెట్టుకుని దాన్ని ఇష్టారీతిలో ఉపయోగించుకుని వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో, మాట్లాడిన వ్యక్తులందరి మీద కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకునే క్రమంలో అప్పుడు చూసాం కదా, బోరుగడ్డ ఇటువంటి భాష మాట్లాడేది అతను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన భార్య వచ్చింది, ఆయన భార్య వచ్చి మాట్లాడింది ఇలాగే కష్టపూరితంగా అంటుంది అని అడుగు వచ్చింది. సరే, మీరు సాయికృష్ణ మిస్సింగ్ కేసు విషయంలో కూడా ఈరోజు నాకు తల్లి ఏదో పోరాటం చేస్తుంది ఈ మధ్యకాలంలో జరుగుతున్న అరెస్టులో. నేను అంటుంది, ఆడవాళ్ళని అవమానించినప్పుడు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు, కానీ రాజకీయాలతో సంబంధం లేని కుటుంబీకులు ఉన్నటువంటి ఆడవాళ్ళని, మహిళల్ని చాలా దారుణంగా విమర్శించినప్పుడు ఈ తల్లులు లేకపోతే భార్యలు లేకపోతే పిల్లలు ఎవరైనా కావచ్చు, ఇది తప్పుడు విధానం. రేపొద్దున అవతల వ్యక్తులు మమ్మల్ని అంటే నువ్వు భరించగలవా, నువ్వు ఎలా అంటున్నావు, ఆ కుటుంబ సభ్యులు ఎలా అంటున్నావు అని ఖండించి ఉండుంటే ఈ రోజున వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడే మాటలకు అర్థం దొరికేది. ఆ రోజున మాట్లాడాల, ఈ రోజున వచ్చి ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా గగ్గోలు పెడతంటే ఎవరు చూస్తారు? అమ్మ, మీ ఉదాహరణకి చెప్తున్నా, 2019-24 మధ్య కాలంలో ఎవరైతే దళిత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి వస్తే మాకేదో న్యాయం చేస్తాడో అని నమ్మి ఓట్లేసారో ఎంత మోసపోయారో మనం చూసాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు. మరి ఆ మధ్య జరిగినటువంటి ఘటనలో ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళ కుటుంబీకులను పరామర్శ చేశాడా? పోనీ కోడికత్తి సీను విషయం చూడండి, అతను 5 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. ఇప్పటికీ కూడా ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి వాయిదాలు కూడా వెళ్ళట్లా. మరి ఆ కుటుంబ సభ్యులు పోరాటలాగా. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆ కుటుంబీకులు చూడండి, నా కొడుకుని హత్య చేసి మా ఇంటికి డోర్ డెలివరీ చేశాడని చెప్పేసారు. ఆ తల్లి, పిల్లలు అందరూ కూడా పోరాడుతుంటే మరి ఎందుకు వాళ్ళని సమర్థించట్లేదు అంటే, దీని వెనకాల ఒక కుట్రకోణం ఏదంటే, కూటమి ప్రభుత్వాన్ని చేల్చడానికి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా మతాన్ని, కులమో మతమో ప్రాంతమో మధ్యలో పెట్టి చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనేటువంటి కుట్ర. కాపులు కమ్మలకి పెట్టాలని చూశారు, కుదరలా. కమ్మ సామాజిక వర్గాన్ని ఇతర వర్గాలకు దూరం చేయాలని చూశారు, కుదరలా. దాంతో ఏమవుతుందంటే, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పేసి పక్కన తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టారు, అది కుదరలా. దాంతో ఇప్పుడు మతాన్ని ఎంచుకుని, ఎప్పుడైతే ఈ ప్రశ్న రావణ ఎవరో జోసెఫ్ అని అన్నాడు కదా, అతన్ని అడ్డం పెట్టి హిందూ మతం మీద దాడి చేస్తే, హిందూ మతాన్ని సమర్థించే వాళ్ళందరూ అతని మీద దాడి చేస్తే దాని మీద కూడా లబ్ధి పొందాలని ఒక కుట్ర. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి, ఒక అశాంతి వాతావరణం క్రియేట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంటే రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు భయపడతారు. దాన్ని కూడా రాజకీయ లబ్ధిగా పొందడానికి ఈ రోజున వీళ్ళు చేసే కుట్ర ప్రయత్నాలు, కుట్ర రాజకీయాలు. చంద్రబాబు గారు ఏమన్నారండి,
అదే అన్నారు ఆయన. ఎందుకంటే ఎవరైతే ఈ కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలు చేసే వాళ్ళందరికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్తుంది. నేను అంటుంది ఈ సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో, జస్ట్ ఆస్కింగ్ అనో లేకపోతే కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి మేధావులు అందరూ ఉన్నారో, మరి ఆ రోజున 2019 మధ్యన జరిగినటువంటి ఈ పరిణామాల్లో ఎంతోమంది తల్లులు బాధపడ్డారు. ఒక 15 ఏళ్ళు కుర్రోడు మా అక్కని ఏడిపిస్తున్నారు అని చెప్పేసారంటే అతను మొత్తం తగలపెట్టేసేలా చేశారు కదా. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రోడ్డు డాక్టర్ సుధాకర్ గారు విద్యావంతుడైనా, చదువుకున్నాడైనా, డాక్టర్ అయినా కేవలం మాస్కులు ఇవ్వండి అని అడిగినందుకు అతన్ని పిచ్చోడిని చేసి చంపేలా చేశారు. మరి ఆ తల్లి 80 సంవత్సరాలు పైబడి ఉంటాయి ఆవిడకి. ఆవిడ ఎంత బాధపడింది. ఏ రోజుని జస్ట్ ఆస్కింగ్ వాళ్ళు లేకపోతే ఇటువంటి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నవాళ్ళు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ తల్లిని కనీసం పలకరించారా? ఆవిడ తల్లి కాదా? ఆవిడ కనకోత కనబడ్డ పోతే ఆవిడకి గర్భశోకం ఆవిడకి లేదా? నేను అంటుంది ఆవిడ మాటలు కూడా నేను వినిపిస్తాను. ఓకే సార్. ఎందుకంటే అందరి దృష్టిలోనే ఉండాలి కదండి. అంటే వీళ్ళు స్వార్థం అంటారు. వారం రోజుల్లో చనిపోతాడనిగా నా ఇంటికి వచ్చి మమ్మ నా వల్ల నువ్వు రోడ్డు ఎక్కావు, మీడియాల ముందుకెళ్ళావు, సారీ మమ్మ అన్నాడు. అదే ఆఖరి మాట నేను ఆలకించింది. వచ్చిన దగ్గర నుండి వాడు చాలా స్మూత్ గా పెరిగాడు. ఒక్క మాట ఎప్పుడు తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కూడా అనిపించుకోలేదు. ఒక దెబ్బ కాయలేదు వాడు. అలాగే పెరిగిన నా బిడ్డ పిచ్చి కుక్కను చేసి రోడ్డు మీద పెడతానని ఆ ఎమ్మెల్యే గారు ఎలాగన్నారో అలాగే చేశాడు. మాకెన్నో ల్యాండ్స్. మరి ఎంత బాధపడిందండి ఆవిడ. అసలు వెంటనే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మరి ఆ వయసులో అంత బాధపడి అతను ఏమన్నా ఒక రౌడీ ఎలిమెంటా? మరి ఏంటి అతను సమాజానికి పనికొచ్చేది కదా. కరోనా టైంలో మాస్కులు అడిగాడు. మాస్కులు అడిగినందుకు పిచ్చోడి చేసి చంపేశారే. మరి ఆ రోజున ఈ అందరూ ఏమైపోయారు అన్నా నేను అంటుంది. ప్రశ్నించినప్పుడు బాధితుల తరపున గొంతు ఉండాలి. అది పాత్రికేయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ గొంతు అంతే తప్ప రాజకీయాలకు ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళ తరపున మాట్లాడితే వీళ్ళందరి గొంతులకైనా అర్థం ఉందా? అంటే ఇదే గొంతు మీరు అంటున్నారు అర్థం ఉందా అని. కానీ సోకాల్ జర్నలిస్టులు, కొంతమంది జర్నలిస్ట్ అని ముసుగేసుకునే వాళ్ళు, ఈ ప్రశ్నారావణ్, కేవీఆర్ వీళ్ళందరూ అంట ఒక నీటి బిందువు లాంటి వాళ్ళు. వాళ్ళని ఒక ప్రవాహంలో చేయాలనుకుంటున్నారు. ఆ ప్రవాహంలో మీరు అంతా కొట్టుకుపోతారు అని చెప్పేసి వాళ్ళు అంటే నీటికి ఎంత స్వచ్ఛత ఉంటుంది, ఎంత పవిత్రత ఉంటుందో దాన్ని వాళ్ళకి అంటగడుతున్నారు సార్. అంటే ఆ నీటి బిందువులు అయ్యి ఉండొచ్చు కదా. అది మురికి గుంటలో ఉన్న నీటి బిందువులు. నదీ ప్రవాహానికి మురికి గుంటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నిజమే. వాళ్ళ నదీ ప్రవాహాలు కాదు, స్వచ్ఛంగా ఉండే నదీ ప్రవాహాలు కాదు. వాళ్ళందరూ మురికి గుంటలో ఉండే పురుగులు లాంటి వాళ్ళు. సమాజానికి చేటు చేసేవాడు, భారతదేశం యొక్క మెజారిటీ ప్రజలు ఆరాధించేటువంటి మతాన్ని, దేవుళ్ళని కించపరిచేవాళ్ళు, లేకపోతే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, దేశంలో విచ్ఛిన్నకర శక్తులకి మద్దతు పలికేవాళ్ళు, వాళ్ళు ఎలా అవుతారమ్మా? వాళ్ళకి మద్దతు చెప్తే ఈరోజు రాజద్రోహం కేసు పెడుతుంటే ఎందుకు పెట్టారంటారు. మరి 2019 మధ్యన అంతమంది మీద పెట్టేసరికి రాజద్రోహం కేసులు రవిరామకృష్ణరాజు గారి మీద పెట్టింది ఏంటి? ఏమన్నారని పక్కన జర్నలిస్టులు ఎవరైనా వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టుల మీద కూడా రాజద్రోహం కేసులు పెట్టేయలేదా? మరి ఆ రోజు ఏమైపోయారు వీళ్ళంతా? ప్రశ్నించే గొంతులు ఎందుకు నొక్కుతున్నారని చెప్పి ఆ రోజు అడగలేదే. అంటే వీళ్ళు డబ్బులు తీసుకుని, ప్యాకేజీలు తీసుకుని ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈ దేశంలో ఎవరైతే హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళకి మద్దతు చెప్పే గొంతులు ఇవన్నీ. అటువంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే సార్ ఇప్పుడు వీళ్ళే అంటున్నారు కదా ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు అది ఇదని. మరి ఒక జర్నలిస్ట్ అన్నాక దేశద్రోహానికి సంబంధించిన వీడియోలు చేయకూడదు కదా. సిపిఐఎంఎల్ సపోర్ట్ గా, పాకిస్తాన్కి సపోర్ట్ గా మనం వీడియోలు ఎలా చేస్తాం? అదే పాకిస్తాన్కి సపోర్ట్ గా ఒక పక్కన మావోయిస్టు రహిత, నక్సలైట్ రహిత రాష్ట్రంగా కావాలని చెప్పేసి దేశం అంతా అన్ని రాష్ట్రాలు పోరాడుతున్నాయి. ఆ హిడ్మాన్ కూడా మద్దతు చెప్తా. ఈరోజు ఒక హిడ్మాన్ చంపేశారు, వందలాది హిడ్మాన్ పట్టుకొస్తారు. ఏంటి ఇప్పుడు ఆ ప్రశ్న రావణన్న అతని కులం ఏంటో మతం ఏంటో ఎవరో చూడాల. ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు రకరకాలుగా ఓసీ అని లేకపోతేనేమో ఎస్సీ అని రకరకాలుగా ఇవన్నీ పక్కన పెట్టండి. అతను నాస్తికుడు అని చెప్పుకునేవాడు. నాస్తికుడు అన్న చెప్పుకునేవాడికి వెళ్ళి దళిత క్రైస్తవ సభకి మాట్లాడవలసిన పని ఏంటి? నాస్తికుడు కదా ఒకటి. రెండు, ఆ దళిత క్రైస్తవ సభల్లోకి వెళ్ళో లేకపోతే బయట హిందూ మతం గురించి మాట్లాడవలసిన పరిస్థితి ఏంటి? ఎవరు చెప్పారు? ఎవరు ఇచ్చారు వాళ్ళకు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తామంటే మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేస్తాను అంటే దాన్ని భావప్రకటన స్వేచ్ఛ అంటారా? బరితెగింపంటారా? ఖచ్చితంగా రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛను రాజ్యాంగ పరిధిలో మాట్లాడితే రక్షణ కల్పిస్తుంది. ఆ పరిధి దాటేసింది అనుకోండి రాజ్యాంగం ప్రకారం చట్టం శిక్షిస్తుంది. ఈరోజు మనం ఏదో కేసులు పెట్టేసినంత మాత్రాన పోలీసులు, కోర్టులు యాక్సెప్ట్ చెయ్యు.
అతను మాట్లాడిన దాంట్లో ఏముందో చూసి అది రాజద్రోహం ఉంటుంటేనే రాజద్రోహం కేసు పెడతారు. ఉమ్, కొంతమంది అంటారు బెయిల్ వచ్చింది కదా, 4-5 కోర్టుల్లో బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా హింసిస్తున్నారు అని చెప్పేసి. బెయిల్ వచ్చిన వాళ్ళందరూ శుద్ధపూసలు కాదు. ఉమ్, బెయిల్ వచ్చింది అంటే బెయిలబుల్ కేసెస్ సెక్షన్లు ఉన్నాయి కాబట్టి బెయిల్ వచ్చింది, అంతే తప్ప తప్పు చేయనట్టు కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి మనసులో అనుకుంటాడు, నేను 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నాను, నేనేమనుకోవాలని. మరి నేను అంటుంది అంటే తెలియక కదా వాళ్ళకి. వీళ్ళందరూ కూడా కేవలం కుట్రపూరితంగా 2 ఎజెండాలు. ఒకటి కూటమి ప్రభుత్వాన్ని చీల్చాలి, 2 హిందూ సామాజిక వర్గాన్ని కించపరచాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇటువంటి ఎజెండాలు పెట్టుకుని చేస్తున్న వాళ్ళ చట్టం చూస్తా ఊరుకోదు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన శిక్షలు వేయాలో శిక్షలు వేస్తుందమ్మో చూస్తా ఊరుకోదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.